వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమే వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగం. అందులో క్రమంగా 24 శ్లోకాల పర్యంతం తెలుసుకుంటూ వస్తున్నాము. లోకంలో మనుష్యులు కొందరు విషయీ పురుషులు ఉంటారు, కొందరు పామర పురుషులు ఉంటారు, కొందరు జిజ్ఞాసు పురుషులు ఉంటారు, కొందరు జ్ఞాని పురుషులు కూడా ఉంటారు. పామర విషయీ పురుషులైతే ఆధ్యాత్మ మార్గంలోకి రానేరారు. ఇక జ్ఞాని పురుషులకు ఆధ్యాత్మ చింతన చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు కృతకృతులైనారు, ముక్తులైనారు. ఇక ఆధ్యాత్మ చింతన సాధన చేయవలసింది ఎవరు అనంటే జిజ్ఞాసులు, సాధకులు. ఆ సాధకులలో కూడా కొంతమంది ప్రత్యేక భిన్న పరమాత్మను వదిలిపెట్టి అన్య దేవతలను ఆరాధిస్తారు. అయినా కూడా అన్ని రూపాలు కూడా నావే కాబట్టి ఏ రూపాన్ని వాళ్ళు ఆరాధించినా అవన్నీ కూడా నాకే చెందుతాయి. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునికి నమస్కారం చేసినా ఆ దేవునికే చేరుతాయి. ఎందుకు? అంతటా ఉన్నది ఒకే ముఖ్య పరమాత్మ. అయితే కొందరు రాళ్లకు రొప్పలకు కూడా దేవుడని మొక్కుతారు, అది కూడా నాకే చెందుతుంది. ఎందుకు? అందులో కూడా నేనే ఉన్నాను కదా, అణువణువులో నేనే ఉన్నాను కాబట్టి ఎవరు ఏ విధంగా ఆరాధించినా వారి యొక్క పూజలు నాకే చెందుతాయి అంటారు. ఎందుకనంటే అందులో ఈశ్వర భావన పెట్టి వాళ్ళు ఆరాధిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అది రాయి కాదు, రాయిని ఎదురుగా పెట్టుకొని ఒక ప్రతీకంగా పెట్టుకొని ఈశ్వర భావం పెట్టి అందులో వాళ్ళు ఆరాధిస్తున్నారు. శివలింగం ఉన్నది, ఏమిటి? ఒక రాయి. అది ఒక దేవుని విగ్రహం ఉన్నది, ఏమిటి? ఒక రాయి. రాయిని మనం ఒక విగ్రహంగా మలుచుకున్నాము, ఆ స్థాపన చేసుకున్నాము, భగవంతుడని ఆరాధిస్తున్నాం. ఇప్పుడు అది రాయి కాదు, పరమాత్మనే అనే భావన చేత మనం ఆరాధిస్తున్నాం. ఈ విధంగా చేస్తుంటే కొందరు నాస్తికులు అంటారు, ఈ మూర్ఖులకు రాళ్ళు రప్పలు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు, వీళ్ళు మొక్కుతూ ఉంటారు ఎదురైన దానికి అని అంటారు. కానీ వారికి
ఈ భక్తుల యొక్క భావన ఏం తెలుసు? భావన ప్రధానము, ప్రతీక ప్రధానం కాదు. ప్రతీక ఏదైనా పెట్టుకో, ఒక రాయి పెట్టుకో, లేకపోతే ఒక శాలగ్రామం పెట్టుకో, లేదా నర్మదేశ్వర లింగం పెట్టుకో, ఏదన్నా ఒకటి పెట్టుకో, ఒక ఫోటో పెట్టుకో, ఏదైనా కనీసము ఒక చెక్క, పోక చెక్క అంటారా ఏమంటారు, అది పెట్టుకొని అయినా కానీ మనం ఆరాధించవచ్చు. భావన ప్రధానం, అక్కడ ఎదురుగా ఏమున్నదని ప్రధానం కాదు. ఒక రాజు నాస్తికుడు ఉండే, దేవుడు అంటే గిట్టదు అతను. ఎవరైతే దేవతారాధన చేస్తారో వాళ్ళని నిందిస్తాడు. మూర్ఖులు ఉన్నారు, ఏదో ఒకటి ఫోటో పెట్టుకుంటారు, ఏదో విగ్రహం పెట్టుకుంటారు, దేవుడు అంటారు, అది ఇది అని నిందిస్తూ ఉండే. ఒకసారి ఒక భక్తుడు కూడా ఆ అంతఃపురానికి వచ్చినాడు. వస్తే కూడా అతన్ని కూడా నిందించాడు. ఏం భక్తులు ఉన్నారు మీరు, ఏం పూజలు చేస్తారు, దరిద్రం పూజలు విడిచిపెట్టారు, అది ఇది అని నిందిస్తే, అప్పుడు రాజా, మీరు దేవతారాధనను, విగ్రహారాధనను మీరు తిరస్కరిస్తున్నారు కదా, ఆ విగ్రహంలో కూడా భావన పెట్టి మనం ఆరాధించినట్లయితే అది ఫలం ఇస్తుంది, అందులో కూడా భగవంతుడు ఉన్నాడు, మీరు ఎందుకు నిందిస్తారు అని అంటే, లేదు లేదు నేను ఒప్పుకోను అంటాడు. ఈయనంటాడు, అది రాయే ఉండవచ్చు కానీ వీళ్ళ భావన ప్రధానం ఉన్నది, ఆ భావనను నువ్వు తిరస్కరించడానికి రాదు కదా అని అంటే, ఏం భావన పెడతారు, రాయిలో దేవుడు ఉంటాడా, అట్లా ఇట్లా అని. అప్పుడు ఇతనికి గుణపాఠం చెప్పాలని ఆ భక్తుడు ఏం చేశాడంటే, మంత్రిని పిలిచి ఆ రాజు యొక్క బొమ్మను గీయించాడు. ఎవరైతే నిందించాడో ఆ రాజు యొక్క బొమ్మను గీయించి ఆ రాజు ఎదురుగా తీసుకొచ్చి ఆ రాజు ఎదురుగా పెట్టి ఆ మంత్రికి చెప్పినాడు ఈ భక్తుడు, ఏమయ్యా నువ్వు ఈ రాజు బొమ్మ మీద ఉమ్మి వెయ్యి అన్నాడు. రాజు బొమ్మ మీద ఉమ్మి వెయ్యి అన్నాడు. అప్పుడు మంత్రి అన్నాడు, తప్పు, అది రాజు యొక్క బొమ్మ ఉన్నది, మాకు ప్రభు ఉన్నాడు, ఆయన బొమ్మ మీద మేము ఎట్లా ఉమ్మి వేస్తాం, ఇది తప్పు అంటే ఆ రాజుకి అడిగినాడు, ఏం రాజా ఉమ్మి వేయమంటావా, అట్టెట్లేస్తాడు, అది నా బొమ్మ ఉన్నది, నువ్వు ఆయనలా నువ్వు ఆడవు, నువ్వు సింహాసనం మీద, నువ్వు బొమ్మకు ఈడు ఉన్నావా, నువ్వు ఇక్కడ లేవు కదా, మరి నేను ఎట్లా అని అభిమానిస్తున్నాను, పుట్టి బొమ్మ అది, గీసిన బొమ్మ అది, నేను ఎట్లా అని అభిమానిస్తున్నాను, అది నా బొమ్మ ఉన్నది, అది అవో గట్టనే. ఈ రాళ్ళల్లో కూడా భక్తుడు కూడా అట్లా భావన చేసి ఆరాధిస్తున్నాడు. ఆ బొమ్మలో నేనున్నా అని నువ్వు భావన చేసినావా లేదా, ఆ మంత్రి కూడా నువ్వు రాజు అని భావన చేస్తున్నాడా లేదా. అదేవిధంగా ఆ రాయిలో కూడా విగ్రహం నందు కూడా భగవంతుడే అని భక్తులు ఆరాధిస్తున్నారు. ఇది భావన ప్రధానం అంతే. నువ్వేమనుకున్నావు ఇప్పుడు, ఆ బొమ్మని నేనని భావన చేసినావా లేదా, తాదాత్మ అభిమానం చేత. మరి ఎట్లా చేసినావు, అది నువ్వా, బొమ్మ అయితే నువ్వా కాదు కదా, నువ్వు వేరే ఉన్నావు. నీ ముఖం మీద ఉంచాడా, ఉంచుతాడా అతడు, బొమ్మ మీద ఉంచుతాడు, ఏం పోతుంది, ఉంచనే కదా, అట్లయితే అదే నువ్వు భావన చేస్తున్నావు కదా, నా బొమ్మ నేనే అని భావన చేస్తున్నావు కదా, అట్లా. అందుకని భక్తులు కూడా రాయి, రప్ప, బొమ్మ ఏదో ఒక ప్రతీక పెట్టుకొని వాళ్ళు ఆరాధిస్తున్నారు, వాళ్ళు అంతకన్నా శుద్ధి కోసము. మరి వాళ్ళని ఎట్లా నిందిస్తున్నావు నువ్వు అని ఈ విధంగా అతని గుణపాఠం చెప్పాను. అప్పుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటావా, రాయిలో కూడా దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటావా, ఒప్పుకుంటా. ఒప్పుకోను అంటే మరి దీని మీద ఉంచిపోతావు, ఇప్పుడు నేను దీని మీద ఉమ్మి వేయిస్తా, అతడు ఉమ్మి వేయకపోతే నేను ఉమ్మి వేస్తా అన్నాడు. అట్లేదు అట్లా ఒప్పుకో, ప్రతి వస్తువులో కూడా పరమాత్మ ఉన్నాడు అని స్వీకరించు, ఎవరిని కూడా నిందించకు. నీలో కూడా పరమాత్మ ఉన్నాడు. భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్తాడు, నరానాంచ నరాధిపం అన్నాడు, 10వ అధ్యాయంలో వస్తుంది. నరుల లోపల నరాధిపుడు అంటే రాజును నేనే అన్నాడు భగవంతుడు. నీ లోపల కూడా భగవంతుడు, నువ్వు స్వయంగా భగవంతునే ఉన్నావు. అందుకని ప్రతి వ్యక్తిలో, ప్రతి వస్తువులో పరమాత్మ ఉన్నాడు. వారు ఇచ్చవచ్చినటువంటి ఒక ప్రతీకను పెట్టుకొని వాళ్ళు ఆరాధిస్తారు, అందులో తప్పేముంది, వాళ్ళ అంతకన్నా శుద్ధి కోసం వాళ్ళు చేస్తున్నారు, సాధన చేయాలి అని ఈ విధంగా చెప్పినాడు. ఒక ఆయన నాస్తికుడు కూడా ఇట్లే కొత్తపేంట గ్రామానికి వచ్చి అమాయకులని ప్రజలను అందరినీ జమ చేసి, దేవుడు లేడు, వాడు లేడు, వీళ్ళు లేడు, ఇదంతా నాస్తికత్వం, ఇదంతా ఉట్టిదే, భ్రమ, అది ఇది అని వాళ్ళకి ఏదో భ్రమ చేసి, మీ దేవుడు ఉన్నాడు, విగ్రహం ఉన్నది, ఇప్పుడు ఆ విగ్రహాన్ని నేను పగలగొడితే ఏమైనా చేస్తాడా, ఇప్పుడు ఏమన్నా నాకు అంటాడా, నేను విగ్రహాన్ని కొడతా అనుకో పగిలిపోతుంది, అప్పుడు మీ దేవుడు నన్ను ఏమైనా చేస్తాడా ఇప్పుడు అని ఇట్లా మాట్లాడుతుండు అమాయక ప్రజలను ఎదురుగా పెట్టుకొని. అప్పుడు వివేకానంద స్వామి అట్లే పక్కన దారి గుండా పోతుంటే ఆ శబ్దం వినబడింది. ఆయన వచ్చినాడు. వచ్చి, మీ దేవుణ్ణి నేను ఇష్టం వచ్చినట్టు దూషిస్తా, మీ దేవుడు ఏం చేస్తాడు అని ఆ నాస్తికున్నా, వాడు వేరే ఎవరు, జీసస్, యేసుక్రీస్తు వాడు అన్నమాట. మీ దేవుణ్ణి నేను ఇష్టం వచ్చినట్టు దూషిస్తా, మీ దేవుడు నన్ను ఏం చేస్తాడు అని వివేకానందుడు వచ్చి, నేను నరకానికి పంపిస్తాడు,
మరి మా దేవుడు కూడా నేను సచ్చినాక నరకానికి పంపిస్తాడని నేను అన్నాను. ఇట్లా ఎవరి భావన వాళ్ళకు ఉంటుంది. ఎవరిని దూషించడం ఎందుకు? చెయ్యండి, ఎవరికి నచ్చిన సాధన వాళ్ళు చేయండి, కానీ ఒకరినొకరు దూషించుకోవద్దు. ఎందుకు? పరమాత్మ ఎందులో లేడు, ఏ రూపంలో లేడు, అన్ని రూపాలు తనయే. ఇట్లా ఈ విధంగా భగవంతుడు అంటున్నాడు ఇక్కడ, ముఖ్యమైనటువంటి నిర్గుణ నిరాకారమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపుడను నేనై ఉండగా కొందరు అన్ని దేవతలను ఆరాధిస్తారు. సరే, చేస్తే మంచిదే. ఎందుకంటే ఉపవాసాలు భిక్షావరం అంటారు కొంతమంది. పూర్తిగా పస్తులుండి చచ్చేదానికంటే భిక్ష మడుకొని బతికింది నయమే కదా. పస్తులుండి ప్రాణాలు వదిలేదానికంటే భిక్ష మడుకొని బ్రతికింది నయమే కదా. అట్లా సరే, వారికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మనందు మనస్సు చొరబడకుంటే, ప్రవేశించకుంటే, ఆ సామర్థ్యం లేకపోతే సరే ఒక ప్రతీకాన్ని స్థూలమైనటువంటి వాటిని పెట్టుకొని ఆరాధిస్తున్నారు. సరే, కానీ అది నికృష్టమైనటువంటి ఆరాధన, ఉత్కృష్టమైనది కాదు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్ అల్పమేధస్సాం. ఆయా అన్య దేవతలను ఆరాధిస్తే దాని ఫలం ఏమిటి అంటే అల్పమైనటువంటి ఫలం. వాళ్ళు లౌకికమైనటువంటి కోరికలను పెట్టుకొని ఆ క్షుద్రమైనటువంటి దేవతలను వాళ్ళు ఆరాధిస్తున్నారు. మరి ఫలం కూడా అట్లే దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు క్షుద్రమైన దేవతలు, పరిచ్ఛిన్నమైన దేవతలు. పరిచ్ఛిన్నమైన దేవతలు వారే వ్యాపకులు కాదు. మరి నీకెట్లా వ్యాపకమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తారు? వాళ్ళు పరిచ్ఛిన్న ఫలాలే దొరుకుతాయి అంతే అని భగవంతుడు చెప్పి, మరి వాస్తవ స్వరూపం నీది ఏమిటి, నువ్వు ఎలా ఉంటావు, నేను ఏ విధంగా భజించాలి, ఏ విధంగా ఆరాధించాలి, నేను ఏ విధంగా చేరుకోవాలి మేము అని అంటే అప్పుడు చెప్పినాడు భగవంతుడు 24వ శ్లోకంలో. పొద్దున చదువుకున్నాం కదా, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం అన్నాడు. నా యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని అంటే అవ్యక్త స్వరూపం. వ్యక్తం అంటే మన ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటి స్థూలమైనటువంటి రూపం, ఇది వ్యక్త స్వరూపం. అవ్యక్తం అంటే ఇంద్రియాలకు గోచరం కానటువంటి స్వరూపం. ఇంద్రియాల చేత కానీ, మనస్సు చేత కానీ, ఇంకా ఏ సాధనాల చేత కానీ ఆ పరమాత్మను మనం తెలుసుకోలేము. ఎందుకనంటే అది అవ్యక్త స్వరూపం ఉన్నది. అటువంటి నా నిజ స్వరూపం ఉండగా వీరు వ్యక్తమైనటువంటి రూపాన్ని చూసి ఇదే సత్యం అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే అబుద్ధయ అన్నాడు. అంటే బుద్ధి తక్కువ వాళ్ళు అంటాడు, వివేకం లేని వాళ్ళు. వివేకం ఉంటే నా నిజస్వరూపాన్ని వాళ్ళు ఆరాధిస్తుండ్రు. వివేకం లేదు కాబట్టి ఆ విధంగా ఆరాధిస్తున్నారు అన్య దేవతలను అంటాడు. నన్ను కూడా ఒక శరీరధారి వలె, ఒక వాళ్ళలాగా నేను ఒక మనిషిని వలనే భావన చేస్తున్నారు, కానీ నన్ను భగవంతుడని మాత్రం ఎవడు గుర్తించడం లేదు అంటాడు. అట్లే జరిగింది కదా. రాయబారం పోయినప్పుడు శ్రీకృష్ణుడు, ఆ దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఏం చేశారు? కట్టివేయడానికి ప్రయత్నం చేశారు శ్రీకృష్ణుని. నువ్వు గొల్లోడవు, నువ్వు దొంగ ఉన్నావు, అట్లా ఉన్నావు, స్త్రీలోలుడు ఉన్నావు అని చెప్పి అనేక ప్రకారాలుగా నిందించి అతన్ని బంధించడానికి ప్రయత్నం చేశారు. ఏ భావనతో చేశారు వాళ్ళు? అట్లా ఆ వ్యవహారం ఎట్లయింది అంటే మనలాగా ఒక మనిషి ఉన్నాడు అనే భావన చేత. కానీ అతడు భగవంతుడే అని ఎంతమంది గుర్తించారు ఆ సభ లోపల? ఒక్క భీష్ముడు, విదురుడు, ద్రోణాచార్యుడు వాళ్ళే ఇతడు భగవంతుడు అని గుర్తించారు. మరియు అక్రూరుడు, మరి కుంతీదేవి, వీరందరి దృష్టిలో శ్రీకృష్ణుడు పరమాత్మ అనే భావన ఉంది. మరియు ద్రౌపది కూడా. కానీ మిగతా వారికి అందరికీ కూడా ఒక గొల్లోడు, వాడొక మనిషి, దొంగ ఉన్నాడు, బద్మాషి ఉన్నాడు అని అన్నారే కానీ దేవుడు అని ఎవడు కూడా అన్న. ఇట్లా అవ్యక్తం దేహగ్రహణాత్ ప్రాక్ కార్య అక్షమత్వేన స్థితిం ఇదానీం వసుదేవ గృహే వ్యక్తిం భౌతిక దేహావచ్ఛేదన కార్యక్షమతాం ప్రాప్తం కంచిత్ జీవమేవ మన్యంతే. చూడు, నేను నిర్గుణ నిరాకార స్వరూపంలో ఉంటే నాతోని ఏమీ లోక కళ్యాణమైనటువంటి పనులు కావు అని భావించి నేను ఒక శరీరాన్ని ధారణ చేసుకొని వచ్చిన. ఎందుకంటే నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ చేత ఏ విధమైనటువంటి కార్యాలు కావు. ఎందుకైతే ఆయనకు ఆకారమే లేదు, ఒక రూపమే లేదు, ఏం పని చేస్తాడు అతడు వచ్చి? అందుకని ఆ నిర్గుణ నిరాకారమైన శుద్ధ చైతన్య స్వరూపమైన నా చేత ఈ లోక హితార్థము, ధర్మరక్షణ, మరియు శిష్టులను రక్షించేది, మరి దుష్టులను శిక్షించేది, అధర్మాన్ని రూపుమాపేది ఏదైతే కార్యం ఉన్నదో ఆ కార్యం నిర్గుణ బ్రహ్మం చేత కాదు, నిర్గుణ బ్రహ్మలో కాదు. అందుకని నేను ఒక శరీరాన్ని ధారణ చేసుకొని వసుదేవుని ఇంట్లో నేను జన్మించినట్టు వల్ల జన్మించిన. దేవకి ద్వారా
వసుదేవుని ఇంట్లో నేను జన్మించినట్టు వలె జన్మిస్తే ఈ భౌతికమైనటువంటి నా దేహాన్ని చూసి వారు ఒక జీవుడే అని భావన చేస్తున్నారు కదా. మాం ఈశ్వరం అపి అబుద్ధయ అంటే వివేకశూన్యా, ఈశ్వరుడనేటువంటి నన్ను కూడా వాళ్ళు ఈ వివేకం లేనటువంటి వాళ్ళు నన్ను ఒక మనిషిగా ఒక జీవునిగా వాళ్ళు భావన చేస్తున్నారు. కానీ వాస్తవంగా నేను ఎట్లున్నా అవ్యక్త స్వరూపనున్నా. సర్వకారణమపి మాం వ్యక్తిం కార్యరూపత మత్స్య కూర్మాది అనేక అవతార రూపేణ ప్రాప్తమితివా. నేను నిర్గుణ నిరాకారమయ్యి సర్వకారణమయ్యి సర్వేశ్వరుడనయ్యి సర్వనియంతమయ్యి సర్వ సృష్టి స్థితి లయ కారకుడనై ఉండి కూడా నేను ఒక కార్యరూపంలో ఒక శరీర రూపంలో అవతరించినందువల్ల వారు నన్ను యథార్థం తెలుసుకుంటలేరు. మత్స్యావతారం లేదా ఒక చేప అవతారం ఎత్తినని, కూర్మావతారం ఎత్తిన, నరసింహావతారం ఎత్తిన, మరి వరాహావతారం ఎత్తిన నన్ను గుర్తిస్తారు ఎవరన్నా. వరాహావతారం ఎత్తితే ఆ పంది అది దేవుడు అంటాడు ఎవడన్నా? పంది అవతారం అది భగవంతుని అవతారం అయితే పంది చూస్తే ఎవడేమని ఏమంటాడు? దేవుడు అని అంటాడు ఎవడన్నా? తెలుసుకోలేరు. కానీ భగవంతుడు ఆ అవతారాలు ఎందుకు ఎత్తాడు అని అంటే ఆ పశుపక్షాది పంది కుక్క నక్కల లోపల కూడా నేనే ఉన్నానని చూపడానికి ఆ అవతారాలు తీసుకొని వచ్చాడు. ఆ విధంగా వస్తే మీరు నన్ను గుర్తించడం లేదు అంటాడు. కథం తే జీవాహస్తాం న వివిచ్చంతి, మరి ఈ జీవులు నిన్ను ఎందుకు గుర్తించడం లేదు అని అడిగితే తత్ర అబుద్ధయ ఇత్యుక్తం హేతుం వివృణతి. ఎందుకు అని అంటే అబుద్ధయ అంటే వివేకశూన్యా, వివేకము లేనటువంటి వారయ్యి నన్ను ఆ విధంగా భావన చేస్తున్నారు అంటాడు. పరం సర్వకారణం అవ్యయ రూపం నిత్యం మమ భావ స్వరూపం సోపాధికం అజానంత తథా నిరుపాధికమపి అనుత్తమం సర్వోత్కృష్టం అనతిశయ అద్వితీయ పరమానంద ఘనం అనంతం మమ స్వరూపం అజానంత జీవానుకార్య కార్యదర్శన జీవమేవ కంచన్ మాం మన్యంతే అంటాడు. చూడు, నేను నిర్గుణం ఉన్నా, నిరాకారం ఉన్నా, అవ్యయ స్వరూపం ఉన్నా, సత్తు చిత్తు ఆనంద రూపం ఉన్నా, సర్వకారణం ఉన్నా, అయినా కానీ నేను ఒక రూపాన్ని ధారణ చేసుకొని రాగానే ఇతడు కూడా మనలాగానే ఒక మనిషి ఒక జీవుడే అనుకొని వారు నన్ను ఆదరిస్తలేరు అంటాడు. తతః మాం అనీశ్వరత్వేన అభిమతం విహాయ ప్రసిద్ధం దేవతాంతరమేవ భజంతే. అందుకని నన్ను ఒక మనిషిగా భావించి వాళ్ళు అనుకుంటున్నారు ఈయన దేవుడు కాదు, దేవుడు ఇంకా వేరే ఉన్నారని చెప్పి ఆ ఇంద్రాది దేవతలను ఆరాధిస్తున్నారు వాళ్ళు. ఇంద్రుడు చంద్రుడు ఏదో ఆయనకి దేవతలు ఉన్నారు కదా, వాళ్ళని ఆరాధిస్తున్నారు. కానీ దేవతలకు దేవుడు ఈయనే ఉన్నాడు. ముఖ్యంగా అందరికీ ఆధారం అధిష్టానం ఈయనే ఉన్నాడు. అతన్ని అసలు మర్చిపోయినారు. ఆ దేవుళ్ళు కాలని వాడని దేవుళ్ళు అనుకున్నారు. వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు సరే, కానీ ముఖ్య దేవుడు మాత్రం కాదు, గౌణ దేవతలు అసలు ఆయన మర్చిపోయినరు. నకిలీ వాళ్ళని పట్టుకున్నారు కదా. ఒక ఊళ్ళో పెళ్ళి అవుతుంది. అయితే పూర్వకాలంలో ఒక ఊరి పిల్ల ఒక ఊరి పిల్లవాడు కదా, వధూవరులు. అప్పుడు ఆ ఊరికి పోవాలంటే పెళ్ళిళ్ళు ఎవరింట్లో చేస్తారు? పిల్లవాడిని ఇంట్లో చేస్తారా? పిల్ల ఇంట్లో చేస్తారా? పిల్ల ఇంట్లోనే. వధువు యొక్క ఇంట్లో చేస్తారా? వరుణి ఇంట్లో చేస్తారా? అట్లా చేస్తారు. అయితే వధువు ఇంట్లో చేసేది ఎక్కువ పరిపాటి. అయితే పొరుగురు కాబట్టి చాలా దూరం ఉన్నది అని చెప్పి ఇక ఈ వరుణి తరపున వాళ్ళ బంధువులను అందరినీ పిలిపించుకొని ఇక ఆ వధువు ఇంటికి పెళ్లికి పోవాలి, పెళ్లి చేసుకోవడానికి. అప్పుడు పూర్వకాలంలో వాహనాలు ఎక్కడి అన్ని ఎడ్ల బండ్లు, ఎద్దులను కట్టి బండ్లు పోయేది, ఇక బండ్లలో కూర్చొని పోయేది అప్పుడు. అయితే ఇక ఆ వరుణి తరపున బంధువులందరూ వాళ్ళ తండ్రి తల్లి బంధువులు అందరూ కూడా తయారయ్యారు. ఆ వధువు ఇంటికి బండ్ల మీద అందరూ వెళ్ళిపోయినాక అక్కడ వీళ్ళు పోయేవారికి అక్కడ అంతా తయారీ నడిచింది. ఇక వివాహానికి అన్ని వేదిక ఏర్పాటు చేశారు, అన్నీ తయారు చేసి ఇక వధువును పెళ్లి పీటల మీదకి తీసుకొచ్చి ఇక ఆ వధువుకు చేయవలసిన విధానం సంస్కారాలు ఏముంటాయి, పూజారి వగైనా అన్ని చేసిన తర్వాత ఇక వరుణ్ణి తీసుకురండి అన్నాడు. పెళ్లి పిల్లగాన్ని తీసుకురండి అని అన్నాడు. తీసుకురండి అని ఈ బంధువులు ఉంటారు కదా, ఈ ముంగటోడు వెనుకొని చెప్పాడు, వెనుకోడు ఇంకొని చెప్పాడు, వాడికి ఇంకొని చెప్పాడు, తీసుకురండి. ఎక్కడ లేడు వాడు లేనే లేడు ఇక్కడ. ఎందుకు వాడిని అక్కడనే మరిచి వచ్చారు ఇంటికి.
పని ఇంటికన్నా మర్చి వచ్చారు కదా. ఇప్పుడు ఎవరితో చెప్పు, ఇప్పుడు ఎవరితో పెళ్లి చేయాలి చెప్పారు ఇక. అసలన్నీ మర్చిపోయారు కదా. ఇట్లా అట్లా అసలన్నీ మర్చిపోయారు ఇక్కడ కదా. అసలైన దేవతను మర్చిపోయి ఆ పనికిరాని గౌణ దేవతలను పట్టుకొని ఆరాధిస్తున్నారు వీళ్ళంతా. చూసారా, ఇది సంగతి. అందుకే అంటాడు, అవజానంతి మా మూఢ మనుష్యం తనుమాశ్రితం అన్నాడు. ఈ శరీరాన్ని ధారణ చేసుకొని నేను మనిషి రూపంలో వస్తే ఈ మూర్ఖులు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అంటాడు భగవంతుడు. చూసారా ఇట్లా. తర్వాత శ్లోకం చదవండి, 25. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. అయం మూఢలోకః, ఈ మూఢలోకులు, ఈ మూఢబుద్ధి గల వాళ్ళు, అజం అవ్యయం మాం నా అభిజానాతి, జన్మరహితుడను. అజం అంటే జన్మరహితుడను, అవ్యయము అంటే ఎప్పుడు నాశం లేనటువంటి, అంటే జన్మనాశాలు లేనటువంటి నన్ను యోగమాయ సమాహృత, యోగమాయ చేత ఆవరింపబడినటువంటి నన్ను వీరెవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు, నేను ఎవరికి తెలియటలేదు అంటాడు. మాయ అంటే మాయ అంతే కదా. ఏమంటారు మాయ అంటే ఏంది చెప్పు అని అంటే మాయ అంటే మాయనే అంతే అంటారు. కానీ అది ఎటువంటిది అని అంటే మనకేమో ఇంద్రియాలకు తెలియబడేది కాదు. మాయ ఎట్లున్నది, కొన్ని మీ మనసు ఎట్లున్నది చెప్తారా? చూసి చెప్తారా ఎవరన్నా? ఆగు జర, నాకు నా మనసును చూసినాక చెప్తా అంటావా? కనపడుతుందా? కనపడదు. మనసు అంటేనే మాయ అని చెప్పుకున్నాం కదా ఇదివరకు. నహ్యస్త విద్య మనసాతిరేక మనోహియ విద్య భవబంధ హేతు. ఆ మనసే మాయ, ఇంకేది కాదు. అయితే ఈ మాయ మనకు సాక్షాత్తుగా తెలియబడదు, కానీ కార్యాన్ని బట్టి తెలుసుకోగలుగుతాం కదా. ఇప్పుడు అగ్ని లోపల దాహకత శక్తి ఉందా లేదా? కాలుస్తుంది కదా. అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది. ఆ కాల్చేటువంటి శక్తి దానిలో ఉందా లేదా? మరి అగ్నిని చూసి ఇందులో కాల్చే శక్తి ఉందని చెప్పగలవా? అది కనపడుతుందా శక్తి? కానీ ముట్టుకుంటే తెలుస్తుంది అలా శక్తి ఉందా లేదా, అంతే కదా. అట్లా కరెంటును వెలిగే శక్తి ఉన్నది, ఫ్యాన్ దింపే శక్తి ఉన్నది, అన్ని శక్తులు ఉన్నాయి దాని లోపల. కానీ ఆ వైరును చూస్తే అలా ఏం కనపడదు మనకు. ఏం కనపడుతుంది? అదే మనం స్విచ్ చేసినప్పుడు తెలుస్తుంది, ఓ ఇది ఫ్యాన్ తింపుతుంది, తింపే శక్తి ఉంది, వెలుగుతుంది, బల్బును వెలిగించే శక్తి ఉంది, అప్పుడు తెలుస్తుంది. అట్లా మాయలో అనేక శక్తులు ఉన్నాయి. మొత్తం శక్తులన్నీ మాయలోనే ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని శక్తులు ఉన్నాయి అన్ని మాయాశక్తులే. పరమాత్మలో ఏ శక్తి లేదు, శుద్ధ చైతన్యంలో ఏ శక్తి లేదు. ఉట్టే నామకే వస్తే అంతే. మాయను తీసుకున్నప్పుడే అతనిలో శక్తి వస్తుంది. అయితే ఆ మాయ ఎటువంటిదంటే విచిత్ర కార్యకరణ అచింతిత ఫలప్రద స్వప్నేంద్రజాల వల్లోకే తేన మాయ ప్రకీర్తితాహ అంటూ దేవి భాగవతం చెప్తుంది కదా. విచిత్ర కార్యకరణ, అది ఏ కార్యం చేయదు చెప్పండి? ఏమైనా చేసి చూపెడుతుంది. అది కర్తం అకర్తం అన్యతా కర్తం శక్యతే. చేయదగింది చేస్తుంది, చేయకూడనిది చేస్తుంది, వేరే ప్రకారంగా కూడా చేస్తుంది. ఎట్లనైనా చేస్తుంది. మాయ ఉన్నది. శ్రీకృష్ణుని ఫోటోలు తీయాలనుకున్నాడు అంటూ ఒకడు ఉట్టిగా. అప్పుడు ఫోటోలు ఎక్కడి, కానీ ద్వాపర యుగంలో ఫోటోలు ఉండేనా కెమెరాలు, ఉట్టిగా వినోదంగా కెమెరాతోనే ఫోటోలు తీయాలనుకున్నాడు అంట. తీయాలనుకుంటే ఇప్పుడు ఏ రూపం ఉన్నదో ఆ రూపం వల్లే ఇంకో రూపమే కనపడుతుంది అలా ఫోటో తీస్తే. ఇప్పుడు ఎదురుగా ఏ రూపం ఉన్నదో అది కనపడతలేదు, ఇంకో రూపం కనపడుతుంది. గిట్టెట్ వచ్చింది, మళ్ళీ తీస్తాగు, మళ్ళీ తీస్తే మళ్ళీ ఇంకో రూపమే కనపడుతుంది, ఉన్న రూపం కనపడతలేదు. ఏంటిది? అదంతా మాయ. మాయ తన చేతిలో ఉంది కదా, అందుకని ఏమైనా చేయగలుగుతాడు. అతను స్వతంత్రంగా ఏం శక్తి లేదు, అతడు మాయల్లో ఏం లేవు. ఆ మాయను తీసుకుంటేనే అన్నీ చేయగలుగుతున్నాడు. అందుకే అన్నాడు కదా, ఇప్పుడు లోకాన్ని ఉద్ధరించేటువంటి ఆ బృహత్ కార్యం చేయాలంటే శుద్ధ చైతన్యంలో సామర్థ్యం లేదు. మాయను తీసుకున్నప్పుడే ఆ కార్యాలన్నీ జరుగుతాయని చెప్పి మాయను తీసుకొని ఈ జగత్తు రచన చేసి ఇవన్నీ
నాటకం ఆడిస్తున్నాడు మనల్ని. అయితే ఆ మాయ ఎటువంటిదంటే విచిత్ర కార్యకరణ, చిత్రమైనటువంటి కార్యాన్ని చేసి చూపెడుతుంది. అది అచింతిత ఫలప్రద, మనం చింతన చేయలేనటువంటి ఫలాలను కూడా ఇచ్చేస్తుంది. అది ఎట్లా అంటే స్వప్నం వలె, ఐంద్రజాలికం వలె అన్నాడు. స్వప్నంలో ఏమన్నా కనపడతాయి మనకు. మనం నిద్రపోయేటప్పుడు ఏమైనా సంకల్పం చేసి పడుకుంటామా, నాకు ఈ రోజు ఈ స్వప్నం పడాలి, మా తాత కనపడాలి ఇలా స్వప్నం లోపల అని పడుకుంటే మీ తాత కనపడతాడేమి, అది ఏమన్నా చూపెడుతుంది. అట్లా మరి మాయావి వాడు మాయా చేత ఏదైనా చూపెడతాడు. శంకరాచార్యులు ఉపనిషత్ భాష్యంలో ఒక చోట చెప్పినాడు, ఒక మాయావి అతడు ఒక దారం రీల్ తీసుకున్నాడు. అలా కుట్టు మిషన్ల మీద దారం రీల్ పెట్టి కుడతారు కదా, ఆ ఒక దారం రీల్ తీసుకున్నాడు. తీసుకొని దాని చివరి భాగం చేతిలో పట్టుకొని ఆ దారాన్ని పైకి వేసాడు, ఆకాశంలోకి విసిరేసాడు. అది అక్కడే పోయింది, అలా కింద పడలే. అదిగా ఆ దారం ఇప్పుకుంటూ 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 మొత్తం అది పైకి పోయింది, మొత్తం అలా కింద పడలే. ఆ దారం చేతిలో ఉంది, ఒక చివరి భాగం తన చేతిలో ఉంది, మిగతా దారం అంతా పైకి పోయింది. పోయిన తర్వాత అందరు చూస్తూ ఉండగా ఆ దారం పట్టుకొని వాడు ఎక్కాడు పైకి, ఆకాశంలోకి. ఆ దారం పట్టుకొని పైకి ఎక్కాడు. పైకి ఎక్కిన తర్వాత కాసేపటికి పెద్ద యుద్ధం జరిగినట్టు ఘోరమైన శబ్దం వినబడుతుంది. ఆ ఢంకాలు, భేరీలు, ఆ ఏనుగల యొక్క ఘీంకారాలు, గుర్రాల యొక్క కిచకిచలు, ఆ హాహా ఊహు అని శబ్దం వినబడుతుంది ఆకాశం నుండి. కాసేపటికి కాళ్ళు తెగి కింద పడ్డాయి, తలలు తెగి కింద పడ్డాయి, చేతులు తెగి కింద పడ్డాయి, మొండాలు ఒక దిక్కు అన్ని కింద పడుతున్నాయి. ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఇదంతా, అవన్నీ కింద పడ్డాయి. అరే వీళ్ళంతా ఎక్కడు, వీడెక్కడ బాయే, వీడు ఏమైంది, ఈ శవాలేంటిది అని చూస్తున్నారు వాళ్ళు. ఇదంతా అయిన తర్వాత ఇంకోడు మన సేవకుడు ఉంటాడు కదా కింద, వాడు ఒరే రామయ్య రారా అనగానే వాడు ఆ మందిర్ నుంచి వాడు వస్తాడు. మీదికి ఎక్కినోడు, మీదికి ఎక్కినోడు దారం పట్టుకొని పైకి ఎక్కిండు కదా, వాడు ఆ మందిర్ నుంచి ఏంద్రా వస్తున్నా అని వాడికి అక్కడి నుంచి వస్తుండు. మరి ఏంటిది ఇదంతా, ఇక దానికే మాయా అంటాం, దానికే మాయా అని చెప్పేది ఉన్నది. అంటే మాయావి వాడు మంత్రాల చేత వాడు చేయదగింది కూడా చేసి చూపెట్టాడు అక్కడ, కానీ అది ఏమీ లేదు, వాస్తవం కాదు, అది మాయా. ఇట్టిగా అట్లా చూపెట్టాడు. మాయ అంటే గట్ల ఉంటుంది, ఏమైనా చేసి చూపెడుతుంది. మాయాయాం సర్వసంభవాత్ అని మనకు విద్యారణ్య గురుదేవులు చెప్తారు. ఇప్పుడు మాయ ఉంటే ఏదైనా సాధించగలం, అందుకని ఆ మాయ అంత పని చేస్తుంది అంటాడు. అహం సర్వస్య లోకస్య ప్రకాశ స్వేన రూపేణ ప్రకట నా భవామి, సకల లోకానికి నేను నా అసలైన రూపం చేత ప్రకటము లేను అంటాడు. అసలైన రూపం ఏది? నిర్గుణ నిరాకార శుద్ధ చైతన్యం. ఆ రూపంలో నేను ఎవరికి తెలియబడుట లేదు అంటాడు. కింటు కేశాంచిత్ మద్భక్తానామేవ ప్రకట భవామిత్యభిప్రాయ, కానీ కొందరు భక్తులకు మాత్రం నేను ప్రకటమవుతున్నా అన్నాడు. ప్రకటం కానే కానుడు ఎట్లా ప్రకటమయ్యాడు అంటే, ఎవరైతే గురుశాస్త్రాలను ఆశ్రయించి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ పరబ్రహ్మ స్వరూపము, నిర్గుణము, నిరాకారము, సత్తు, చిత్తు, ఆనంద రూపము, సర్వవ్యాపకము, అసంగము, నిర్లేపము అని ఈ విధంగా తెలుసుకున్నారో వారికి నేను ఆ విధంగానే తెలుస్తున్నా, నామరూపాల చేత కాదు. నామరూపాలు నాకు లేనేలేవు. కాబట్టి ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మను వాళ్ళు ఆ విధంగా తెలుసుకున్నారు యథాతథంగా. అదే తత్వం అంటారు. ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకు నేను దర్శనమిస్తున్నా. అంటే నిర్గుణ రూపంలో వాళ్ళు నన్ను అభిన్నంగా తెలుసుకున్నారు. ఆ పరమాత్మ ఎవరో కాదు, నేనే పరమాత్మను. నాకేం నామరూపాలు లేవు. ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాయికములు ఉన్నాయి, మాయాకార్యములు ఉన్నాయి. ఈ నామరూపాలు, ఈ శరీరాలు ఇవి సత్యం కాదు. వీటికి అధిష్టానము, ఆధారము అనేటువంటి చైతన్యమును అది నేను, అదే పరమాత్మ అని ఈ విధంగా తెలుసుకున్నారు. వారికి మాత్రమే నేను దర్శనమిస్తున్నా. ఇక మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా తెలియబడటం లేదు. ఎందుకంటే నేను మాయ చేత ఆవరింపబడినాను అంటాడు. వాస్తవంగా విచారం చేస్తే పరమాత్మను మాయ ఆవరిస్తుందా అంటే సంభవం లేదు. మేఘం సూర్యుడిని కప్పేసింది అంటాం మనం కదా, నిజమా ఇది? మేఘం సూర్యుడిని కప్పేస్తుందా? సూర్యుడు ఎంత విశాలమైనటువంటి పెద్ద గోళం ఉన్నది, వాయుగోళం కదా. మరి మేఘం అల్పమైనటువంటి దాన్ని ఎట్లా కప్పుతుంది? సూర్యుడిని కప్పలే, మన దృష్టిని కప్పింది. సూర్యుని కప్పలే, మన దృష్టిని కప్పింది అంతే. ఇప్పుడు మీరు ఒక కన్ను ముయ్యండి, ఒక కన్ను తెరిచి సూర్యుని వైపు చూస్తూ ఈ ఏలు ఇట్లా అడ్డం పెట్టుకోండి, సూర్యుడు కనపడతాడా? ఇప్పుడు ఈ ఏలు ఏం చేసింది? సూర్యుని కప్పేసిందా లేదా? నిజమేనా?
ఈ ఏలు సూర్యుని కప్పిందా? మరి ఎవరిని కప్పింది? మన దృష్టిని కప్పింది అంతే. మన దృష్టిని కప్పింది ఏలు, సూర్యుని కప్పలే. అట్లా భగవంతుని మాయ ఆవరించింది అని అంటున్నాం. ఇది ఔపచారికం, వాస్తవం కాదు. భగవంతుని మాయ ఎట్లా ఆవరిస్తుంది? విచారసాగరంలో ఒక చోట చెప్పాడు సాధు నిశ్చలదాస్ స్వామీజీ, మాయ పరమాత్మ యందు ఎంత పరిమాణంలో ఉంటుంది అనంటే, మన శరీరంలో ఏదో ఒక చోట చిన్న మచ్చ ఉంటుంది కదా, ఒక నువ్వు గింజంత, అంత ఉన్నది పరమాత్మ యందు ఈ మాయ. మరి అంత ఉన్నది, ఇంత విశాలమైన పరమాత్మను ఎలా కప్పేస్తుంది? కప్పుతుంది అనేది కేవలం ఔపచారికం. భగవంతుని కప్పడంలే, మన దృష్టిని కప్పుతుంది అంతే. మన దృష్టిని ఆవరిస్తుంది అంతే. పరమాత్మను కప్పడం లేదు, కప్పే సామర్థ్యం దానికి లేదు. ఇక్కడ అంటున్నాడు భగవంతుడు, మాయా చేతనే కప్పబడినాను అంటాడు. కానీ ఇది వాస్తవం కాదు. మాయ చేత తానెట్లా కప్పబడతాడు అంటే, జీవుల యొక్క దృష్టి ఆవరించబడింది. ఆ మాయ ఏం చేసింది? జీవుల దృష్టిని కప్పేసింది. అంతే కదా. మాయావి ఏం చేస్తాడు? మాయావి వాడు చుట్టూ గీత గీసి వాడు మంత్రంతో ఈ ప్రేక్షకుల యొక్క దృష్టిని మభ్య పెడతాడు. వాడు ప్రేక్షకుల యొక్క దృష్టిని మభ్య పెట్టి వీళ్ళకు ఒక ఆవరణలాగా చేస్తాడు. ఇక వాడు చూపెట్టేటి అన్నీ కనపడతాయి, ఆడ ఏముండయి, కానీ వీళ్ళకి అట్లా కనపడినట్టే అనిపిస్తుంది. వీళ్ళ దృష్టిని ఆవరించినట్టు ఈ జీవుల యొక్క దృష్టి ఆవరించబడింది. దృష్టి అంటే ఏంది? జ్ఞానం కదా. జీవుల యొక్క జ్ఞానము ఆవరించబడింది, వివేకం కోల్పోయినారు. కింటు కేశాచన్ మన భక్తానామేవ ప్రకటః భవామి ఇత్యభిప్రాయ కథం సర్వస్వ లోకస్య న ప్రకటః ఇత్యతుః. చూడు, మరి సకల లోకులు కూడా నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. వారికి నువ్వు ప్రకటన లేవు, వారికి నువ్వు దర్శనం ఇస్తలేవు. ఎందుకు? ఏ హేతు చేత అంటే యోగమాయ సమావృత అని శ్లోకంలో చెప్పినాడు. యోగమాయ చేత నేను కప్పబడినాను అంటాడు. అందువల్ల నేను అందరికీ కనపడడం లేదు. ఒక ఆయన ఒక చోట పడుకుంటే ఒక తాగుబోతుడు వచ్చాడు. అట్లా బాగా తాగి తూలుకుంటూ వచ్చాడు. ఆ పడుకున్న వాడిని చూసి, వీడు నాలాగానే తాగి పడినట్టున్నది అనుకుంటాడు వాడు కదా. ఆ తాగిపోతాడు వాడు అనుకుంటున్నాడు, ఈ పన్నవాడిని చూసి వీడు నాలాగానే తాగి పడ్డట్టున్నది అని అనుకుంటాడు కదా. ఇంకోటి సోమరిపోతు వచ్చినాడు, వాడు పని పాటలు చేయడం ఏం లేదు, వాడు వచ్చి చూసిండు, వీడు నాలాగానే సోమరిపోతే పండుకున్నట్టున్నది వాడు అనుకుంటాడు. వాడు శ్రామికుడు వచ్చాడు, బాగా కష్టం పని చేసేవాడు. వాడు చూసి అంటాడు, పాపం బాగా పని చేసినట్టున్నది, అలసిపోయి పండుకున్నాడని వాడు అనుకుంటాడు. ఇంకో జ్ఞాని పురుషుడు వచ్చిండు, బహుశా అతడు శవాసనం వేసి స్వరూప స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన అనుకుంటాడు. మళ్ళీ ఇంట్లో ఏది సత్యం చెప్పండి? వాడు ఎట్లా అనుకున్నది ఎవరికి తెలియదు, కానీ వీళ్ళ భావనలు చూడు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు చూడు. అంటే ఎవరికి ఏ సంస్కారం అంటే ఆ సంస్కారం అనుగుణంగా ఆలోచన చేస్తాడు వాడు, అంతే. వాని దృష్టి అదే విధంగా ఉంటుంది. వాడు ఎట్లా ఉంటే దృష్టి అట్లే ఉంటుంది, మన సంస్కారం ఎట్లా ఉంటే వాని దృష్టి అట్లే ఉంటుంది. అట్లా భగవంతుడు అంతటా ఉన్నాడు, అందరి యొక్క స్వరూపమే ఉన్నాడు. ఏస సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే. గూఢమైనటువంటి రహస్యమైనటువంటి ఆ పరమాత్మ అందరి యొక్క స్వరూపమై అందరిలోనే ఉన్నాడు. స్వయంగా అందరి స్వరూపము ఆ పరమాత్మనే, అయినా కానీ తెలుస్తలేదు. ఎందుకు? యోగమాయ సమావృత అని చెప్పి, ఈ యోగమాయ చేత ఆవరించబడింది. వాళ్ళ దృష్టి, వాళ్ళ జ్ఞానము ఆవరించబడింది. యోగం అంటే ఇక్కడ సంకల్పము, నా సంకల్పం అంటాడు. యోగం అంటే నేనే సంకల్పం చేసి వాళ్ళకు చూమంతరు చేసిన అంటాడు. అందరికీ నేను సంకల్పం చేసి వాళ్ళకు చూమంతరు అంటారు కదా, అందరికీ ఆ నజర్ బంద్ అంతే, దృష్టి కట్టేసాడు భగవంతుడు. అట్లెందుకు చేసినావు అని అంటే, నేనేం చేయలే, వాళ్ళు నా దగ్గరికి వస్తలేరు కదా, వాళ్ళ దృష్టిని వాళ్ళే కప్పుకున్నారు, నేను చేసింది ఏం లేదంటాడు. స్వయంగా వాళ్ళు ప్రయత్నం చేసి నా దగ్గరికి వస్తే నేనెందుకు అట్లా చేస్తా? నాకేం అవసరం? అందరూ సమానులే నాకు, నేను చేసింది ఏమి లేదు, వాళ్ళ దృష్టిని వాళ్ళే కప్పేసుకుంటున్నారు, నన్ను చూడలేకపోతున్నారు అంటాడు. ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చూస్తున్నాడు వాడు. మరి ఇప్పుడు ఆ పండుకున్న దోషమా, వీళ్ళ ఆలోచన దోషమా? వీళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు అట్లా ఊహించుకున్నారు, వాళ్ళ దోషం ఉన్నది. అది ఉన్నోడు ఎట్లా ఉన్నాడు, ఉన్నది ఉన్నట్టే ఉన్నాడు, కానీ వీళ్ళ దృష్టితోనే నానా రకాలుగా ఊహించుకున్నారు. అదేవిధంగా మరి ఈ మూర్ఖ జీవులు కూడా నన్ను ఒక మనిషిగా భావించి, ఒక జీవుడిగా భావించి నన్ను భగవంతుడు నేను తెలుసుకోలేక వాళ్ళంతలో వాళ్ళే మోహితులైపోతున్నారు. మరి నేనేం చేయాలంటారు. తయా ఎం అభక్త జన మాం స్వరూపేణ నా జాన. చూడు, అభక్తులైనటువంటి జనులు, మూర్ఖ జనులు, విషయ పురుషులు, మరి మూఢ పురుషులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఈ యోగమాయ చేత కప్పబడి నన్ను తెలుసుకోలేకపోతున్నారు. మాయయ సమ్యక్ ఆవృత, మాయ చేత మంచిగా ఆవరించబడ్డారు. నిండా మునిగినాక చలి ఉండదు అంటారు కదా. గంగా నదిలో పోయి మనం స్నానం చేయాలంటే భయం అవుతుంది. చల్లగా నీళ్ళు ఉంటాయి. స్నానం చేయాలంటే అమ్మో చలి పెడుతుంది, నేను పోను. కొందరైతే స్నానం చేయని మారం చేస్తారు కొంతమంది. చల్లగా ఉంటాయి, నేను స్నానం చేయ అంటారు. అరే గంత దూరం పోయి గంగలో మునగకపోతే ఎంత పాపం కదా, రా అని ఆ మొగుడు గుంజుకపోతాడు. నేను రాను, చలి పెడుతుంది, నేను రాను, చలి పెడుతుంది అంటే బలిమీటికి తీసుకుపోయి ఆయనతో ముంచుతాడు. ఇక ముంచగానే అప్పుడు చలి ఉన్నదా, చలి లేదేం లేదు. నిన్న మునిగితే చలి లేదు. అట్లా ఈ లోకులు కూడా నిండా మునిగినరు. దేని చేత? అజ్ఞానంలో నిండా మునిగినరు. ఇక వాళ్ళకు కష్టం అనిపిస్తలేదు, సుఖం అనిపిస్తలేదు, ఏదనిపిస్తలేదు వాళ్ళకు. అట్లా అయిపోయింది. చూడండి, ఎంతో దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు, కానీ అది దుఃఖం అనిపించేది వాళ్ళకు. ఏడుస్తూ ఉంటారు, లబ్బోదిబ్బో మొత్తుకుంటారు, కానీ అది దుఃఖం అనిపించదు. అయ్యో మరి ఇంత దుఃఖం కలుగుతుంది కదా, మరి ఇటువంటి దుఃఖం ఎందుకు నాకు ప్రాప్తమైంది, మరి నేను భగవంతుని విస్మరించినందువల్లనే కదా అని అక్కలు రాదు. అననే మునిగి తేలుతూ ఉంటారు, కానీ భగవంతుని ఆరాధిస్తానని మాత్రము అనరు. ఇట్లా సత్యపి జ్ఞాన కారణే జ్ఞాన విషయత్వ యోగ్య కృత. చూడు, వాళ్ళకు జ్ఞానం లేదా అంటే ఉన్నది. ఎవరికి లేదు జ్ఞానం చెప్పండి? అందరికీ ఉన్నది. కానీ ఆ జ్ఞానాన్ని ఈ అజ్ఞానం చేత వాళ్ళు మూసేసుకుంటారు వాళ్ళే. ఎందుకంటే తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడానికి ఇచ్చలేక చెప్పేవారు ఉన్నారు, భగవంతుని మార్గాన్ని చూపేవాళ్ళు ఉన్నారు, కానీ రారు వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఊళ్ళే? 3000 మంది దగ్గర ఉన్నారా లేదా? ఏరి మరి ఎంతమంది వస్తున్నారు? రారు. అన్ననే చేస్తారు. కోశకార క్రిమిలాగా అది పట్టుపురుగు, అది గూడు అల్లుకొని ఆ గూటి లోపల అది ఉండి ఆ గూటిని మూసేసుకొని అన్ననే చేస్తుంది, కానీ బయటకు రాదు. ఇక అట్లా వీళ్ళు అన్ననే చేస్తున్నారు. నా ఇల్లు, నా వాకిలి, నా ఆస్తి, నా ఐశ్వర్యము, నా మనవడు, నా మనవరాలు, ఇక అయిపోయారు. అన్ననే మునుగుతున్నారు తేలుతున్నారు, కానీ బయటకు మాత్రం వస్తలేదు. ఇట్లా ఎవరి దోషం? భగవంతుడి దోషమా? వాళ్ళ దోషం. మరి నేనేం చేయాలంటాడు. అందుకని జ్ఞానం ఉన్నది అందరి లోపల. ఒక్కొక్కరు పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. తెలివి లేదా? మరి తెలివి లేకుండానే అంత పెద్ద ఆఫీసర్లు అయినరా? ఉన్నది. కానీ దాన్ని ఉపయోగం చేసుకునే తరీకా వేరైపోయింది, దాన్ని ఉపయోగం చేసుకునే పద్ధతి వేరైపోయింది. వాళ్ళ అనాత్మ గురించి ఆ జ్ఞానాన్ని ఖర్చు చేసినారు మొత్తం, కానీ భగవంతుని గురించి ఖర్చు చేయలేదు. సరే, ఇది పరంభావం అజానంత అంటే పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి సర్వకారణమైనటువంటి నన్ను వాళ్ళు తెలుసుకుంటలేరు. అతః మమ మాయయా మూఢ ఆవృత జ్ఞానా. అందుకని వాళ్ళు మూఢులయ్యి నా యొక్క మాయ చేత వాళ్ళు ఆవరింపబడి నన్ను తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 4 విధాల భక్తులు మాత్రము నా మార్గాన్ని అనుసరించారు. వారు జ్ఞాని అయితే తెలుసుకున్నాడు, యథార్థం తెలుసుకున్నాడు. కానీ ఇంకా 3 భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నడో ఒకనాడు తప్పకుండా నన్ను చేరుకుంటారు. కానీ ఇక మిగతా వాళ్ళు ఎవరైతే అభక్తులు ఉన్నారో, నన్ను భజించని వాళ్ళు ఉన్నారో, వాళ్లకు నరకమే గతి అంటాడు. వాళ్ళ గతి ఏం గతి? అధోగతి అంతే చెప్తాడు. ఈ విధంగా భగవంతుడు ఈ లోకులు అందరి లోపల నువ్వు ఉన్నావు, అందరి స్వరూపుడవే నువ్వు ఉన్నావు, అణువణువులో నువ్వు ఉన్నావు, మరి ఎందుకు తెలుసుకుంటలేరు అని అంటే హేతువు చెప్పినాడు ఇక్కడ. ఏమిటి అంటే యోగమాయ సమావృత, యోగమాయ చేత ఆవరింపబడ్డారు, అందుకే నన్ను తెలుసుకోలేకపోతాను. అయితే మరి ఈ జీవులందరూ అజ్ఞానులు అని చెప్పినాడు. మరి నువ్వు జ్ఞానివా అజ్ఞానివా అని ఒకవేళ మనం భగవంతుని అడిగినాం అనుకో, మీరేమంటారు? జ్ఞాని కేవలం జ్ఞాని కాదు, సర్వజ్ఞుడు, సర్వమును తెలుసుకుంటాడు. అదే చెప్తున్నాడు. 26వ శ్లోకం చదవండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. చూడు, అహం, హే అర్జున, నేనైతే అతీతాన్ని గడిచిపోయినటువంటి సృష్టులు, జీవులు ఏమేమి జరిగిపోయినాయి అన్నీ కూడా నేను తెలుసుకుంటా. గడిచిపోయినాయి అన్నీ కూడా తెలుసుకుంటా. వర్తమానాన్ని, ఇప్పుడు
ఈ జీవుల గురించి కానీ ఈ సృష్టిల గురించి కానీ ఎన్నో పిండాలు బ్రహ్మాండాలు ఎన్నో గోళాంతరాలు ఉన్నాయి, ఎన్నో సృష్టిలు ఉన్నాయి. ఇప్పుడు వాటి అన్నిటిని గురించి కూడా నేను తెలుసుకుంటున్నాను. మరి భవిష్యాన్ని ముందు రాబోయే సృష్టిల గురించి కూడా నేను తెలుసుకుంటాను. అంటే నేను సర్వజ్ఞుణ్ణి అని ఇక్కడ సిద్ధి చేసినాడు. కానీ మాంతో కష్టన నా వేద, నన్ను మాత్రం ఎవడు తెలుసుకుంటలేడు అంటాడు. అందరినీ ప్రకాశించేది నేనే, అన్నిటినీ తెలుసుకునేది నేనే, సర్వలోకాలకు జ్ఞానాన్ని ఇచ్చింది కూడా నేనే, కానీ నన్ను తెలుసుకుంటలేరు అంటాడు. అహం అప్రతిబద్ధ సర్వ విజ్ఞాన మాయయా సర్వాన్ లోకాన్ మోహయన్నపి సం అతీతాని చిర వినష్టాని వర్తమానాని చ భవిష్యాని చ ఏవ కాలత్రయవర్తీని భూతాని స్థావర జంగమాని సర్వాణి వేద జానామి. నేను పోయినటువంటి సృష్టులను, వర్తమాన సృష్టులను మరియు భవిష్యత్ సృష్టులను, సకల జీవుల యొక్క స్థితి గతులను అందరిని కూడా నేను తెలుసుకుంటున్నాను. అతః అహం సర్వజ్ఞ, అందుకని నేను సర్వజ్ఞుడను. సర్వం వేత్తి ఇది సర్వజ్ఞ, సర్వం జానాతి ఇది సర్వజ్ఞ. సర్వమును తెలుసుకుంటాడు, అందుకని ఇతడు సర్వజ్ఞుడు. ఎందుకంటే అతనికి ఉపాధి మాయ. ఆ మాయ శుద్ధ సత్వ ప్రధానం కాబట్టి అతన్ని ఆవరించదు. మాయ లోపల భగవంతుని ఆవరించే సామర్థ్యం లేదు, జీవులను ఆవరిస్తుంది. అవిద్య రూపంలో జీవులను ఆవరిస్తుంది. అందుకని వీళ్ళు అల్పజ్ఞులైనారు, పరమాత్మ సర్వజ్ఞుడైనాడు. చీకట్లో కూడా పిల్లి చూస్తుందా లేదా అన్నిటినీ? ప్రతి వస్తువును స్పష్టంగా చూస్తుంది. ఎలుక వచ్చేది పోయేది చూస్తుంది. అందుకనే కదా ఎలుకను చీకట్లో కూడా టకారణ పడుతుంది. కనపడితే పడుతుందా లేకుంటేనా? కనపడింది దానికి, అంటే దానికి కనపడతాయి. ఎందుకంటే దాని కళ్ళల్లో రేడియం అనేది ఒకటి ఉంటుంది, ఒక పదార్థం. పిల్లికి, కుక్కకు, పులులకు, సింహాలకు రేడియం అనేది ఉంటుంది కళ్ళల్లో. రాత్రిపూట కూడా ఇట్లా లైట్లలాగా కనపడతాయి వాటి కళ్ళు రాత్రిపూట కూడా కనపడతాయి, లైట్లలాగా కనపడతాయి. అడవిలో సింహం కనుక ఎదురుగా వస్తే దాన్ని గుర్తుపట్టడానికి వస్తుంది, ఎందుకంటే 2 లైట్లలాగా కనపడతాయి దాని కళ్ళు, రేడియం ఉంటుంది అందులో. అట్లా పరమాత్మ రాత్రిపూట పిల్లి, కుక్క, పులి మొదలైన ఏ విధంగా ఆ పదార్థాలను చూస్తాయో అట్లా భగవంతునికి సర్వము తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. మాంతు అంటే జ్ఞాన ప్రతిబంధ, జ్ఞానము ప్రతిబద్ధమైనటువంటి ఈ అగ్నిజీవులు ఉన్నారు కదా, వాళ్ళు నన్ను తెలుసుకుంటలేరు అంటాడు. ఎవరు కూడా తెలుసుకుంటలేరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినాం కదా, మాయ చేత ఆవరించబడినటువంటి దృష్టి కలవాళ్ళు. అట్లా అయితే ఎవరైతే నా అనుగ్రహానికి పాత్రులైతారో వాళ్ళు మాత్రం నన్ను తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. అతః అందువల్ల మత్తత్వవేదన అభావాది ఏవ ప్రాయణ ప్రాణిన మాం న భజంతే ఇత్యభిప్రాయ. నా యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోనందువల్లనే నన్ను తెలుసుకోలేకపోతున్నారు, వాళ్ళు మాయ చేత ఆవరించబడుతున్నారు. కానీ ఎవరైతే సాహసం చేసి ధైర్యం చేసి వాళ్ళు మాయను కూడా ఎదిరించి గురుశాస్త్రాన్ని ఆశ్రయించి సాధన చేసినట్లయితే, నన్ను ఆశ్రయించినట్లయితే ఆ మాయ వాళ్ళకు ఏమీ చెయ్యదు, వాళ్ళ నుంచి దూరం అయిపోతుంది. ఇది ఏ విధంగా ఒక రాణి ఉన్నదనుకో, మహారాణి ఉన్నది, ఆమె బయటకు ఎప్పుడు రాదు. ఒకవేళ ఏదైనా ఒక ప్రదర్శన జరిగినప్పుడు, ఏదైనా ఒకటి వింత ఆట ప్రదర్శన, నృత్యమో లేదా గారిడి ప్రదర్శనను జరిగినప్పుడు ఆ మేడ మీద కూకొని మాత్రమే చూస్తుంది, కిందికి రాదు. ఆ చూసేది కూడా మీద పల్చని వస్త్రం ముఖం మీద వేసుకొని చూస్తుంది. ఆమె ముఖం ఎవరికి కనపడదు, ఆమె మాత్రం అందరినీ చూస్తుంది. అయితే ఎవరైతే తన పిల్లలు ఉన్నారనుకో, తనకు సన్నిహితమైనటువంటి వాళ్ళు ఉన్నారనుకో, ఆమెను ఎప్పుడైనా పోయి కలుసుకోవచ్చు వాళ్ళు. ఆమెకు అప్పుడు వాళ్ళకు ఆవరణ ఉండదు, ముఖం మీద బట్ట ఉండదు, అప్పుడు ఎప్పుడైనా పోయి చూడవచ్చు. అట్లా భగవంతునికి భజించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైనా చూడగలుగుతారు. కానీ ఎవరైతే అభక్తులు ఉంటారు కదా వాళ్ళకు నేను కనపడా అంటాడు. అట్లా చూసారా? ఈ విధంగా భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పినట్లయింది? సర్వజ్ఞత్వాన్ని సూచించాడు. ఇక్కడ భగవంతుడు సర్వజ్ఞుడు ఉన్నాడు అని సూచించాడు, జీవులు అల్పజ్ఞులు ఉన్నారు అని కూడా సూచించాడు కదా. మరి ఆ భగవత్ ప్రాప్తి కావాలంటే మనం కూడా ఆ దృష్టిని తెచ్చుకోవాలి, భగవంతుని చూసే దృష్టిని తెచ్చుకోవాలి. అందుకే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అని చెప్పినది. మన దృష్టిని జ్ఞానమయంగా చేసుకుంటే భగవంతుని దర్శనం అవుతుంది. ఒకవేళ మనం అజ్ఞానంలో ఉంటే ఎలా కనపడుతుంది? కనపడదు. అట్లా ఈ ప్రకారంగా భగవంతుడు
తన స్వరూపాన్ని గురించి చెప్పినాడు. ఇంకా మొదట్లోనే ప్రతిజ్ఞ చేసినాడు, నువ్వు దేన్ని తెలుసుకున్నట్లయితే మరొకటి తెలుసుకునే అవసరం లేదు, అటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. చూడు, అతని స్వరూపం చెప్తున్నాడు, నా స్వరూపం ఇటువంటిది, ఇట్లా తెలుసుకున్నాడు అయితే ఇంకా మళ్ళీ తెలుసుకునేది నీకు అవసరం ఉండదు అని భగవంతుడు తన ప్రతిజ్ఞ చేసినటువంటి దాన్ని నిరూపణ చేస్తూ ఉన్నాడు. ఇక ఇంకొక 3-4 శ్లోకాలు ఉన్నాయి, అవి రేపు పూర్తి చేసుకొని 8వ అధ్యాయంలో ప్రవేశమైదాం. హరి ఓం తచ్చత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.